పరమీసం, ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలి సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు. రాబోయే నూతన సంవత్సరం ఆంధ్రప్రదేశ్కి, మన సంతనూతలపాడు నియోజక ప్రజలందరికీ బాగా ఉండాలని కోరుకుందాము. క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ చెప్పేదే ప్రేమ, అందరినీ ప్రేమించమని చెప్తారు. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నో ద్వేషాలు, కులానికి మతాలకి ఎన్నో ఇబ్బందులు పెడుతూ ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. నిజమైన క్రిస్మస్ క్రీస్తు స్ఫూర్తితో ప్రతి ఒక్కరిని ప్రేమించి అందరినీ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వచ్చే నూతన సంవత్సరంలో మన ఆంధ్ర రాష్ట్రం ఈ 4 ఏళ్లలో ఎన్నో ఇబ్బందులు పడిన విషయాలు అందరికీ తెలుసు, ఎన్నో కష్టాలు ఉన్నాయి. వచ్చే నూతన సంవత్సరంలో ఎలక్షన్లో ప్రజలకి బాగుపడే పరిపాలన, తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన రావాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, రాబోయే నూతన సంవత్సరంలో మన కోరికలన్నీ మన తీరాలని, మన కష్టాలన్నీ పోవాలని, అది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వస్తేనే సాధ్యమని నేను భావిస్తూ ఉన్నాను. ప్రజలు కూడా అంతకన్నా ఎక్కువ నమ్ముతూ ఉన్నారు. రాష్ట్ర పరిస్థితులు గమనించి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తుతో ముందుకెళ్తామని వచ్చే ఎలక్షన్లో ఆయన ప్రకటించారు. అది చాలా మంచి స్టేట్మెంటు. దాన్ని బట్టి మేమందరం మా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ లెవెల్లో జనసేన కార్యకర్తలు, జన సైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు కలిసి పనిచేసి రాబోయే ఎలక్షన్లో మేమిద్దరం సంతనూతలపాడు భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ని గెలిపిస్తారని మేమంతా మాట్లాడుకున్నాము. వీరు గెలవకముందే ఎంత బాగున్నారో, గెలిచిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, లీడర్లు అందరూ కలిసి రాబోయే 5 ఏళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరు కలిసి పనిచేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. అందరినీ ఒక కుటుంబ సభ్యుల్లాగా ఇటు జనసేన సైనికుల్ని, ఇటు తెలుగుదేశం కార్యకర్తలు ముందుకు తీసుకొని వెళ్ళే బాధ్యత ప్రత్యేకంగా నేను తీసుకుంటానని నేను మాటిస్తాను.